ఈరోజు వచ్చేసి కార్తీక దీపం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాము. కార్తీక్‌కి శ్రీధర్ ఎంత చెప్పినా కూడా ఆస్తి అడగడానికి ఇష్టపడడు. మీ ఆయనతో ఒక్క సంతకం పెట్టించమ్మా అని దీపకి చెప్తాడు. 2 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి అని సంతకం పెట్టించమని చెప్తాడు. కార్తీక్ పేపర్లు చింపేస్తాడు. శ్రీధర్ కోపంతో దీప కోసం ఆవేశంలో ఇల్లు వదిలేశావు, ఇప్పుడు ఆస్తి వదిలేస్తున్నావు అంటాడు. దానికి కార్తీక్, నాది నా భార్యది ఒకటే మాట, నాకు వాళ్ళ మీద ప్రేమ ఉంది, అది చాలు అని అంటాడు. నా కొడుకు జీవితం నాశనం చేయడానికే నువ్వు వచ్చావని దీపతో శ్రీధర్ అంటాడు. మామ పరువు రోడ్డుకి ఈడ్చే వరకు వదలను అని శ్రీధర్ అనుకుంటాడు. కాశీ తండ్రి భార్యతో కలిసి కాంచనకు అన్యాయం జరిగింది. ఆస్తి పంపకాల వల్ల కాంచనకి ఆ అన్యాయం అయితే జరిగిపోయింది. దానికి స్వప్న తన అన్నకు అన్యాయం జరిగింది అని ఆస్తి మొత్తం జ్యోత్స్నది అయింది అని అంటుంది. జ్యోత్స్న పేరు వినగానే దాసుకి గతం గుర్తుకొస్తుంది. షాక్ అయి ఉంటాడు. దాంతో దాసు వారసురాలు కాదు, ఇప్పుడే వెళ్ళి నేను అన్యాయం ఆపుతానని అంటాడు. ఎవరికి అన్యాయం అని కాశీ అడిగితే కార్తీక్ అని చెప్పి దాసు సౌండ్ రావడంతో ఆగిపోతాడు. మొత్తం మర్చిపోయి భోజనానికి కూర్చుంటాడు. కాశీ స్వప్నలు ఇదేంటి అనుకుంటారు. తన అన్నయ్యకి ఈరోజు అన్యాయం జరిగినా ఏదో ఒక రోజు గెలిచి తనేంటో చూపిస్తాడని అనుకుంటారు. జ్యోత్స్న అనుకుంటుంది, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది. బావని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే దీప వారసురాలని తెలిసింది. దీప అడ్డు తొలగించుకోవాలి అనుకుంటే మధ్యలో దాసు వచ్చాడు. దాసుతో ఇప్పుడు ప్రాబ్లం లేదు అనుకుంటే ఆస్తి మొత్తం తాత మమ్మీ డాడీ పేరున రాసేసాడు. వాళ్ళ వారసురాలు దీప అని తెలిస్తే నాకు ఈ స్థానం కూడా దక్కదు. నా పేరున ఆస్తి రాయమని చెప్పలేను. పైగా డాడీకి అనుమానం ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి అని అయితే జ్యోత్స్న అనుకుంటుంది. సుమిత్ర అయితే, జ్యోత్స్న ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళవా అని అడుగుతుంది. చిన్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళను అని మారం చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని స్కూల్కి పంపిస్తాం. దశరథ్ అంటాడు, ఒక వయసు వచ్చిన తర్వాత ఆడపిల్ల వద్దు అన్న పెళ్లి చేస్తాం. ఎందుకు? శివనారాయణ అంటాడు, అది కూడా వాళ్ళ భవిష్యత్తు కోసమే. జ్యోత్స్న, మీరంతా నాకేం చెప్పాలనుకుంటున్నారు అంటుంది. వాళ్ళ అమ్మ, మేము పెళ్లి సంబంధం చూసాం, అబ్బాయి ఎవరో కాదు, నీ ఫ్రెండ్ గౌతమ్. పారు మధ్యలోకి వస్తుంది. నువ్వు ఓకే అంటే తొందరలోనే ముహూర్తం పెట్టిస్తామే. జ్యోత్స్న, వద్దు, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అందరూ జ్యోత్స్నను ఒప్పించే ప్రయత్నం చేస్తారు. సుమిత్ర, జ్యోత్స్న పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నీ పేరున రాస్తాం, నువ్వు నీ భర్త మన బిజినెస్ చూసుకోవచ్చు. జ్యోత్స్న మనసులో, పెళ్లి చేసుకుంటే ఆస్తి రాస్తారా అని అనుకుంటుంది. నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి అమ్మ, ఇల్లరికం రావడానికి కూడా అబ్బాయి రెడీగా ఉన్నాడు. నువ్వు నా మాట వింటాను అని మీ నాన్నతో నమ్మకంగా చెప్పాను, నా నమ్మకం కాపాడు. సరే మమ్మీ, మీరు చెప్పినట్లే పెళ్లి చేసుకుంటా. కాకపోతే నేను ఒకసారి తనతో మాట్లాడాలి, కొన్ని పర్సనల్గా మాట్లాడాలి. వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత నా నిర్ణయం చెప్తాను అంటుంది. దశరథ్ అనుకుంటూ ఉంటాడు. మనసులో జ్యోత్స్న ఒక్కోసారి ఒక్కో రకంగా కనిపిస్తుంది. జ్యోత్స్న పెళ్లిలోపు దాసు కోలుకుంటే అసలు విషయం తెలుస్తుంది. మరోవైపు గౌతమ్ తన ఇంట్లో పనిచేసే రమ అనే అమ్మాయిని ప్రేమ అని నమ్మించి గర్భవతిని చేస్తాడు. ఆమెను తీసుకొని వచ్చిన తల్లిదండ్రులు గౌతమ్ దగ్గర విషయం చెప్పి ఏడిస్తే గౌతమ్ పొగరుగా మాట్లాడతాడు. దీప గౌతమ్ ఇంటికి వచ్చి అదంతా చూస్తుంది. ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చే సమస్య తెలుసుకుంటుంది. గౌతమ్ డబ్బు ఇచ్చి కడుపు తీయించుకో అని చెప్పి అంటాడు. దీప వెళ్ళి గౌతమ్తో గొడవ పడుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని రమ్య తల్లిదండ్రులతో చెప్తే వాళ్ళు వద్దని దీపని వెళ్ళిపోమంటారు. దీంతో ఇవాళ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోతుందండి. రేపటి ఎపిసోడ్తో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను. జ్యోత్స్న ఏం చేయబోతుంది అండ్ గౌతమ్ రమ్యని మోసం చేసి ఈ పెళ్ళి జ్యోత్స్నతో ఎలా చేసుకుంటాడనేది ఆసక్తికరంగా ఉందండి. ఆస్తి విషయంలో ఇంకెన్ని ఘోరాలు చేస్తుంది జ్యోత్స్న అనేది తెలుసుకోబోతున్నాము.